హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యూహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శిరీష. ఇంకా ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నా సబ్స్క్రైబ్ చేసినందుకు నా ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అలాగే లైక్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? కమ్ విత్ మీ. లవ్ యూ ఆల్. అంతే కదా? థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. నాకు రాదు, మా పిల్లలు నాకు నేర్పించారు. ఇలా అమ్మ, అలా అమ్మ అనుకుంటూ కదండి. బాగుంది కదా? లవ్ యూ ఆల్. ఓకే, కమ్ విత్ మీ. వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఏం లేదండి, అసలు నేను ఈ వీడియో ఎందుకు తీశాను అని చెప్దామని. యాక్చువల్గా ఈ వీడియో నాకు కూడా ఎర్లీ మార్నింగే మెలకు వస్తూ ఉండేదండి. యాక్చువల్గా పిల్లలు 7 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. నేను 5 కల్లా లేద్దామని చెప్పి అలారం ఉంటుంది. కానీ అంతకుముందే 3:30, 4:30, 3 అలా మెలకు వచ్చేస్తూ ఉండేది. ఇంకా లాభం లేదని 3 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. 4 o'clockకి లేచేదాన్ని. ఎందుకు అలా మెలకు వచ్చేస్తుంది అనుకునేదాన్ని. నిద్ర సరిగ్గా పట్టట్లేదా ఏమో అనుకునేదాన్ని. దేవుడు ఎందుకు నన్ను ఎంత ఎర్లీ మార్నింగ్ లేపేస్తున్నాడబ్బా అనుకునేదాన్ని అండి. ఎంత లేట్గా పడుకున్న పిల్లలు త్వరగా పడుకునేవాళ్ళు కాదు. 10:30, 11కి పడుకున్న 3కి 4కి అలా మెలకు వచ్చేసేది. ఇంకా 4కే లేచి పని స్టార్ట్ చేసేసుకునేదాన్ని. ఈ మధ్యన 4:30కి అలా వస్తుందిలేండి. అయినా ఎర్లీ మార్నింగ్ పని చేసుకుంటే కూడా యాక్టివ్గా బాగుంటుంది కదండి. 7కి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 7:30 లోపు పూజ కూడా చేసేసుకుంటున్నానండి. ఎందుకో దేవుడు నన్ను లేపుతున్నాడు అనిపిస్తుందండి. ఓం నమో నారాయణాయ నమః. ఎలాంటి లక్షణాలు ఉన్న వారికి బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ వస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో విలువైనది, ఇంకా అమూల్యమైనది. ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. మన వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్న వారికి బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ వస్తుంది మరియు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియోలో మనం తెలిసేసుకుందామా? ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొంతమందికి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఇలా మెలకువ రావడం సాధారణ విషయం కాదండి. సాధారణ విషయం అసలే కాదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇది మనకు భగవంతుడు ఇస్తున్న సందేశం. ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు. మెలకువ రావటం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు. కాబట్టి మెలకువ రావటం అనేది నిజంగా ఇది మనకు భగవంతుడు ఇస్తున్న సందేశంగా చెప్పుకోవచ్చు. ఇలా మెలకువ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందామా? తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. దీనినే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా పిలుస్తారు. మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొల్పాలని దైవశక్తి కోరుకుంటుంది అని అర్థం. ఈ సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు, లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు యాక్టివ్గా అవుతాయి. ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఏదైనా ఒక పనిని ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.
బ్రాహ్మీ ముహూర్తం సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో దైవిక శక్తుల సత్వగుణాలు ప్రాబల్యం ఎక్కువ. ప్రధాన ఆలయాల తలుపులు ద్వారాలు కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి. మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలకు చెబుతుంది. చాలామందికి ఉదయాన్నే లేవటం చాలా కష్టంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలనుకున్న వారు నిద్ర లేవలేరు. వారు అలారం పెట్టుకున్నా సరే లేవలేరు. ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది అని అంటున్నారు. ఇవి దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. 3 గంటల నుంచి 4:30 మధ్య కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఇది చాలా మహత్తరమైన కాలం. ఈ కాలానికి అమృత కాలం అని కూడా పేరు ఉంది. పురాణ కాలంలో మునులు, మహర్షులు ఇదే సమయంలో నిద్ర లేచేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రాహ్మీ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది. అంతేకాదండోయ్, మన శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది అని, ఏ పని అయినా పద్ధతిగా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారని ఆ దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నారు. వీరికి ఎలాంటి రోగాలు రావు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు. ఎవ్వరి మనస్సు కూడా బాధ పెట్టరు. ఎవరితోనూ కఠినంగా కూడా మాట్లాడలేరు అని సాక్షాత్తు మన శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నారు. అంత గొప్ప కాలం అండి ఈ బ్రాహ్మీ ముహూర్తం. నిజంగా లేచే అలవాటు ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచి పని చేస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు కష్టాలలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ గుణాలు ఉన్నవారికి బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ వస్తుంది అంట పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయానికి ముందే లేచి మన పనులు మనం చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని మన పురాణాలు సూచిస్తున్నాయి. సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవానుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. సూర్యభగవానుడి నుండి మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది అని మన పురాణాలు సూచిస్తున్నాయి. సూర్యకిరణాలు మనుష్యులలో పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయంటండి. మీరు అనుకోకుండా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పులు జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటండి. సూర్యోదయానికంటే ముందే లేచి మనం గోమాతను దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుని మీద భక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చినట్లయితే కనుక మీకు అంతా మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇలా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకుంటున్నా, దేవుడు ఎందుకు ఇలా లేపుతున్నారు అని. ఆ తర్వాత ఆ వీడియో ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది. ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారేమో, జస్ట్ అలా చూస్తారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరికీ ధన్యవాదాలు. నా వీడియోని ఇప్పటి వరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పనులు చేసుకుని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటండి. కార్తీక మాసంలో అయితే నేను చేశాను అలా ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు అంటే కుదరట్లేదు కానీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా దేవునికి దండం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు 7కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 7:30 లోపు పూజ చేసుకుంటున్నానండి. వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మ్యాక్సిమం. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టాటా బాబాయ్, లవ్ యూ ఆల్, టాటా బాబాయ్.